హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మరి నిన్న రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మనలను ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ఆయన ప్రజలను ఇతరులను కూడా కనికరించి మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అది ఎంతో విలువైనది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ లోక సంబంధముగా ఎవరైతే మితిలేని ధనం, మితిలేదంటే అర్థం ఏంటండి, పరిమితి లేనటువంటి ధనవంతులు భూమి మీద ఉన్నారట. వారు వారుకున్న ధనాన్ని బట్టి అచ్చయిస్తూ ఉంటారు. మాకేమీ కొదువు లేదని అచ్చయిస్తారు. మాకున్న ధనముతో మేము ఈ లోకంలో ఏమైనా సాధించగలమని అచ్చయిస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, నిన్న రాత్రి కాలమందు నేను ఇక్కడ నిలబడినప్పుడు దేవుని ఆత్మ ఒక మాట నా ద్వారా మాట్లాడింది. పరిశుద్ధాత్మ దేవుడు, ధనము మరణ దినమునకు అక్కరకు రాదు. అంటే మనుషునికున్న ఆపద నుండి, మరణా నుండి అతని ధనము అతన్ని ఏం చేయదండి, రక్షించలేదు, రక్షించాలదు. మరణము తప్పించుట యెహోవా వశమై ఉందని దేవుని వాక్యము బోధిస్తుంది. మరణము భయంకరమైనటువంటి మరణాల నుండి, భయంకర పరిస్థితుల నుండి దేవుని యందు విశ్వాసముంచు, దేవుని యందు సంపూర్ణ విశ్వాసముంచి సంపూర్తిగా విధేయత గల ప్రజల విషయంలో దేవుడు హల్లెలూయా మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నిన్న రాత్రి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం ఏమి చూస్తున్నాము? విశ్వాసమును బట్టి సారాయు తాను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనుడు గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట నేను ముందు పెట్టి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. నేను కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం, తరువాత ఫిలిప్పీ 4:13 చదవండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, ఇక్కడ మీరు వినాలి. ఈ భూమి మీద అందరూ తన తల్లి గర్భములో పుట్టేటప్పుడు కొందరు బలవంతులుగా పుడతారు శారీరకంగా, కొందరు బలహీనంగా పుడతారు. దేవునికి స్తోత్రాలు. వారి యొక్క మరి పుట్టేటప్పుడు బలముగా పుట్టిన పిల్లలు మరి పుష్టిగా ఎదుగుతూ ఉంటారు. బలహీనముగా పుట్టిన పిల్లలు బలహీనంగా పెరుగుతూ ఉంటారని. అయితే ప్రియులారా, పరిశుద్ధ లేఖనము ఏమి సెలవిస్తుందంటే, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు మన ప్రభు. బలహీనులను ఆయన బలముతో అభిషేకించే దేవుడు మన ప్రభు. హల్లెలూయా. ఫిలిప్పీ 4:13 చదవండి. నన్ను బలపరచువాని యందే, నన్ను బలపరచువారిని బట్టియే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ మనము ఏమి చూస్తున్నామంటే ప్రియులారా, దేవుడు ఆదిలో ఎప్పుడండి
ఈ సృష్టిలో ఆదామును సృష్టించినప్పుడు బలము శక్తియు గలవాడుగా దేవుడు ఆయన్ని పుట్టించాడు. మీరు ఒకసారి 2 తిమోతి 1:7 చూడండి. అందరూ చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభు నందు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదామును దేవుడు నేల మన్నును తీసి హల్లెలూయా పురుషుని ఆకారములో ఒక బొమ్మను చేసి దానిలోనికి దేవుడు ఆయన శక్తిగల ఆత్మను, ఆయన బలమైన ఆత్మను ఈ మట్టి పురుషుని యొక్క ఆకారములో చేయబడిన ఈ మట్టి బొమ్మలోనికి దేవుడు పంపాడు. పంపగానే ఏమైందండి? ఆ నరుడు జీవాత్మ గలవాడి మట్టి రక్త మాంసములు ఎముకలు నరములుగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ మట్టిని హల్లెలూయా మన కాళ్ళ కింద ఉన్న మట్టేనండి మనం ఒకప్పుడు. ఈ మట్టిని హల్లెలూయా రక్త మాంసములుగా ఎముకలుగా నరాలుగా పైన చర్మముగా హల్లెలూయా మార్చింది ఎవరు? శక్తిగల బలమైన దేవుని యొక్క ఆత్మ. కాబట్టి మానవుడు నిర్మాణం, దేవుడు ఆదాముని సృష్టించిన ప్రారంభ దినాల్లో హల్లెలూయా పిరికివాడిగా చేయలేదు, శక్తిహీనుడిగా అంతకంటే ఆయన్ని చేయలేదు, బలహీనమైన వాడిగా ఆదాముని దేవుడు చేయలేదు. మరి ఎలా చేశాడు చెప్పండి? 2 తిమోతి 1:7 మనం ఏం చూస్తున్నాం? దేవుడు మనకి శక్తియు అంటే గొప్ప బలమైన ఆత్మ. చూడండి, ఇప్పుడే 92వ కీర్తనలో మనము ధ్యానం చేశాం. హల్లెలూయా. అందులో 10వ వచనంలో ఏం రాయబడింది? గురుపోతు కొమ్ము వలె, గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. కాబట్టి అలాగా క్రొత్త తైలం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క శక్తిగల బలమైనటువంటి పరిశుద్ధాత్మ బలాన్ని గుర్చి శక్తిని గుర్తి రాయబడింది. అందుకే ఈ 92వ కీర్తనలో ఆఖరి లైన్లో ఏముందండి? వాక్యంలో 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సిగురు బట్టి ఉందురు, చారము కలిగి పచ్చగా నుందురు. హల్లెలూయా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని సంపూర్ణ చిత్తమునకు తమ్మును తాముగా సజీవ యాగంగా అర్పించుకున్నారో అలాంటి వారిని దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ఆయన ఏం చేస్తాడండి అలాంటి వారిని? దేవుడు ఎవరండి? శక్తిహీనులకు ఒక మాట మీరు వినాలి. ఎప్పుడైతే ఏదోను తోటలో ఆదాము ఆయనకి సహకారిగా ఉండటానికి తన పక్కటెముకలోంచి నిర్మాణమైన స్త్రీ ఇద్దరు కలిసి అపవాది మాట విని దేవునికి అవిధేయులైన తర్వాత ప్రియులారా, హల్లెలూయా, ఎంతో బలముగా శక్తివంతుడిగా సృష్టింపబడినటువంటి ఈ ఆదాము హల్లెలూయా
పిరికి వాడుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఎలా మారిపోయాడండి? ఆదాము పిరికివాడిగా మారటానికి కారణం ఏంటి? తన అవిధేయత. దేవుని పరిశుద్ధమైన మాటను, ఆజ్ఞను ధిక్కరించి సైతానుతో ఏకీభవించుటే ఆదాము అవల చేసిన పెద్ద తప్పు. దాని తర్వాత ఏమయ్యాడండి మనుషుడు? శక్తివంతుడైన ఈ మనుషుడు, బలవంతుడైన ఈ మనుషుడు, హల్లెలూయా, 62వ కీర్తనల 11 ఏం చూస్తున్నాం మనం? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, ఆదాము అవ్వ దేవుడు సృష్టిలో వారిద్దరిని ఎలా సృష్టించాడు? దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను, పిరికితనము గల స్థితిని దేవుడు ఇవ్వలేదు. మరి పిరికితనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాగొచ్చింది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేసటం వలన ఆదాము అవ్వలు ఏమయ్యారండి? పిరికి బొందలుగా మారిపోయారు. హల్లెలూయా. అలాగ పిరికివారిగా మారిపోయినటువంటి వారు దేవునికి ఒక దూరముగా వెళ్ళిపోయారు. అలాంటి ఆదామును దేవుడు వెతికి మనలా రక్షించి పూర్వము వలె, హల్లెలూయా, ఏంటండి? పూర్వము వలె. ప్రకటన 21:8 పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననుందని వాక్యంలో. ఎందుకంటే ప్రియులారా, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడి దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి పరిపూర్ణమైన విధేయత కలిగి ఏ విశ్వాస అయితే తన్ను తాను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారో ప్రియులారా, హల్లెలూయా, అర్థమవుతుందండి? అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? క్రొత్త తైలముతో, అంటే క్రొత్త తైలం అనే పరిశుద్ధాత్మ అభిషేకముతో వారిని అభిషేకిస్తాడు. మీరు ఒక మాట వినాలి. పెంతెకోస్తు పండగకు ముందు మరి పేతురు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అప్పటికి ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. బాగా మనసు పెట్టండి ఇక్కడ మీరు. వీరు 12 మంది అపోస్తలులు, 180 విశ్వాసులు కలిసి మార్కు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అందులో యేసుక్రీస్తుని శరీరరీతిగా కనిన మరియ ఉంది, మగ్దలేని మరియ ఉంది. హల్లెలూయా. మగ్దలేని మరియకి కన్నీరుతో బోరుమని ఏడ్చే అనుభవం ఉన్న స్త్రీ అండి. నేను ఇలా చెప్తున్నాను మీకు. ఆమె అలా గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే పేతురు అనేక మార్లు, అంటే అక్కడ అలా లేదు కానీ నేను మీకు చెప్తున్నా, ఆమె నోరు మూసేసి ఉంటాడండి. ఎందువల్ల? యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత వీరిని కూడా వెతుకుతూ ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, అంత భయస్థుడిగా ఉన్న పేతురు, హల్లెలూయా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము దిగిందో, ఆ మేడగదిలోకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వారికి ఏం చేసిందండి?
ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. హల్లెలూయా. వాక్శక్తితో పాటు వారి ఆత్మను, వారి ప్రాణమును, హల్లెలూయా, వారి శరీరమును కూడా గొప్ప శక్తితోనూ, గొప్ప దేవుని శక్తితోనూ, దేవుని బలముతో పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరండి? ఒక వాక్యం త్వరగా తీయండి మీరు. యెషయా ప్రవచనం 40వ అధ్యాయము. ప్రభు చిత్తమైతే ఈ హెబ్రీయులు రాసిన 11వ అధ్యాయంలో ఉండి ఎన్నో అమూల్యమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం రానున్న దినాల్లో. ఇప్పుడు కూడా యెషయా ప్రవచనం 40వ అధ్యాయము 28 నుండి 31 వరకు చదవండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అయ్యా, మన దేవుడు ఎవరు? మన ప్రభు ఎవడు? అలిచేవాడు కాదు, సొమ్మసిల్ల కింద పడేవాడు కాదు. హల్లెలూయా. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరండి మన ప్రభు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు, కలుగు చేయువాడు ఆయనే. బలాభివృద్ధి కలుగు చేయువాడు మన ప్రభువే. బాలురు సొమ్మసిల్లుదురు. హల్లెలూయా. ఆగండి. మన ప్రభు ఎవరండి? శక్తిహీనులకు శక్తిని, బలహీనులకు బలాతిశయము, బలాభివృద్ధి. అయ్యా, ఒక మాట వినాలి మీరు. ప్రస్తుతము ఈ భూమి మీద ప్రజెంట్ ఇదివరకు ఎన్నో భయంకరమైన రోగాలు, ఒక్కొక్క రోగం కొత్తగా పుట్టుకొస్తూ ఆ రోగాలు ఏళ్తా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద ఈ కరోనా అనే వ్యాధి, హల్లెలూయా, ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. దేనికి ఒక మందు లేదు, ఏమీ లేదు. దీని శరలోకి వెళ్ళిన వారు చాలా బలహీనులుగా మారిపోతున్నారు. బలవంతులు, శక్తివంతులైన వారు బలహీనంగా మార్చబడి అనేక మంది మరణానికే వెళ్ళిపోతూ ఉన్నారు. నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ కరోనా అనే వ్యాధి కానీ, దీనికి ముందు పుట్టిన వ్యాధులు కానీ, ఒకవేళ దీని తర్వాత ఇంకోటి ఏదైనా వస్తే, ఏదో వస్తుందని అందరూ భయపడుతున్నారు, పేపర్లో కూడా వేస్తున్నారట, వింటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వచ్చినా ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న అన్ని రోగపు శక్తుల కంటే, హల్లెలూయా, మనము నిత్యము సేవిస్తున్న మన దేవుని శక్తి, మన దేవుని బలము ఈ రోగ శక్తుల కంటే, రోగ బలహీనతల కంటే, హల్లెలూయా. ఎవడు ఒక మాట చెప్పాలి. రోగం బలహీనమైందండి, శక్తి కలదు కాదు. ఈ బలహీనమైన రోగము ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? బలహీనుడుగా మారిపోతా ఉన్నాడు. ఈ పగటికాల సమయంలో నా ప్రియమైనటువంటి లేఖనములో ఒక మంచి మాట, ప్రభువు యెహోవా కలుగుజేయు రక్షణ భూలోకమంతా చూస్తారు. దేవుని స్తోత్రం. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మానవులందరినీ రక్షించి విడిపించే శక్తి సృష్టికర్త అయిన మన ప్రభు దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి కురింగిపోయినట్లు ఈనాడు భూమి మీద పుడుతున్న అనేక వ్యాధులను బట్టి మనుషులు హృదయాలు కురింగిపోతా ఉన్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరము ఈ రోగ బలహీనతలు బట్టి, ఈ రోగాలు బట్టి మనము కృంగిపోవలసిన కర్మ మనకు లేదని నేను చెప్తున్నాను ప్రభు అయిన యేసునందు. ఎందువల్ల? ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రభు అయిన యేసు పాపం వల్ల వచ్చి జీతం మరణం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు వచ్చు జీతము నిత్య జీవ. నిత్య జీవము కలిగిన ప్రజల ముందు, నిత్య జీవము కలిగిన ప్రజల్ని హల్లెలూయా ఈ బలహీనమైన రోగాలు ఏమీ చేయవని నేను చెప్తాను. ఈ బలహీనమైన రోగాలు విశ్వాసుల్ని ఏమీ చేయవు, చేయనేరవు. కనుక భయపడి భయకంపితులుగా మారిపోయి రోగాలను చూసి గడగడ గడగడ వణికే పరిస్థితి మనకు లేదు, ఉండదు, ఉండకపోదు. హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుందండి? ఎవరు మన ప్రభు? అయ్యా, ఎవరండి మన ప్రభు? సొమ్మశెల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఈ లోకములో ఏ మనుషులకి లేని ఒక నూతనమైన బలం, ఒక నూతనమైన శక్తి అదే మేడగదిలో. హల్లెలూయా. అపోస్తలులు మొత్తం 12 మంది అపోస్తలులు 180 సామాన్య విశ్వాసులు కలిసి మార్కు మేడగదిలో యెరూషలేము అనే పట్టణంలో కనిపెట్టినప్పుడు హల్లెలూయా ఆ మేడగదిలోకి దిగారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మేడగదిలోకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహిస్తున్న కొలది వారు బలాభివృద్ధి నొందేరు. దేవునికి స్తోత్రం. ఆత్మలు ఈ లోకములో ప్రస్తుతం ఈ డబ్బులు గొడవ తప్ప ఏ గొడవ లేదండి. ఏ గొడవ అండి? తెల్లారు లెగితే అందరికున్న గొడవ ఏంటండి? డబ్బులు గొడవ, డబ్బులు గొడవ. బాగా గమనించండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, డబ్బే భయంకర పరిస్థితుల నుంచి మానవుల్ని రక్షించగలిగితే ఈ కరోనా వ్యాధి నుండి ధనవంతులు తప్పగా తప్పించుకుని అర్థమవుతుందని చెప్పండి. అది అసాధ్యం. దేవుని స్తోత్రం. శక్తిహీనులకు శక్తి ఇచ్చేవాడు మనప్పుడు. బలహీనులకు బలాతిశయము, బలాభివృద్ధి. ఎంత గొప్ప మాట అండి అది. అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారు? ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు వారిని బట్టియే నేను సమస్తమును చేయగలవాడను. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిన దేవుని నిజమైన ప్రజలకు వారి శరీర బలహీనత వైపు వారు చూడరు. వారుకున్న బలహీనమైనటువంటి ఈ లోక పరిస్థితుల వైపు నిజమైన దేవుని ప్రజలు ఏం చేయరండి? దృష్టి పెట్టరు. మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు? సారా ఏం చేసింది? సారా ఏం చేసింది? నిజంగా సారా, అబ్రహాము సారా ఇద్దరిని కూడా చాలా అభినందించాలండి. ఎందుకంటే నా ప్రియులారా, అబ్రహాము దేవుని యందు అచంచల
విశ్వాసము గల గొప్ప వ్యక్తి. కాబట్టి సారాకి మీరు గమనించండి, తాను రాత్రి మనము విన్నాం, తన యవన దశను పెళ్ళైనటువంటి కొత్త దినాల్ని ఆ 90 ఏండ్ల వయసులో ఉన్న పరిస్థితిని ఒక్కమారు సారా జ్ఞాపకం తెచ్చుకుంది. అర్థమైంది లేదు మీకండి? హల్లెలూయా. ఆమె దేవుని శక్తిని సందేహించలేదండి. ఆమె దేవుని శక్తిని గాని అనుమానించి సందేహిస్తే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఒక మాట వినాలి. పూర్వ దినాల్లో ఏమి జరిగిందో అబ్రహాము కానీ, సారా కానీ, ఇస్సాక్ కానీ, రెబెక్కా కానీ, యాకోబు కానీ, అయ్యా హల్లెలూయా, పూర్వకాలం ముందున్న భక్తుల జీవితాల్లో ఏమి జరిగింది అనేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. కొత్త నిబంధన అంటే మేడగదిలోకి పరిశుద్ధాత్మ దిగిన తర్వాత ఆ అభిషేకము కలిగిన అపోస్తుల ద్వారా పూర్వ దినాల్లో భక్తులు, పరిశుద్ధులు దేవుని యందు ఎలాగ విశ్వాసం ఉంచారు, ఎలాంటి విశ్వాసం ఉంచినప్పుడు వారికి ఏం జరిగింది అనేది, లేక వారి అవిశ్వాసాన్ని బట్టి వారికి ఏమి జరిగింది అనే విషయాలు హల్లెలూయా పరిశుద్ధాత్మ ఈ నూతన నిబంధన అపోస్తుల ద్వారా ఆనాడు బయలుపరిచిందండి. ఈ హెబ్రీయులకి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు. సారాయు బాబిగో లేఖనాన్ని మనము ధ్యానం చేస్తా ఉండాలి. రాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా నా చేతితో బైబిల్ పట్టుకున్నాను నా ప్రియుల. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న గొప్ప ధననిధి, ఈ భూలోకములో ఉన్న ధననిధుల కంటే, హల్లెలూయా, ఈ భూలోకములో ఉన్న ధననిధుల కంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఉన్న ధననిధి చాలా గొప్పదే. ఈ ధననిధి కలిగిన వారు ఈ భూమి మీద ఎవరండి? ఎవరు ఈ ధననిధిని కలిగి ఉండగలరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 నుండి హల్లెలూయా 40 వచనం వరకు ఉందండి ఈ అధ్యాయం వచనాలు. అక్కడ వరకు రాయబడి ఉన్న విశ్వాసులు ఉన్నారు. అక్కడ వరకు రాయబడిన విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. సంసోను దెలీలా వల్ల దేవునికి అవిధేయుడై ఫిలిష్తీయుల చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఒక మాట అడిగాడండి ఆయన. దేవా, ఈ ఒక్క మారు నన్ను బలపరచు. అప్పటికి సంసోనికి కళ్ళు లేవండి. ఫిలిష్తీయులు అతని 2 కళ్ళు తీసేశారు. కానీ ఒక మాట అడిగాడు. ఎవరు? 16:28 నుంచి అందుకుండా మాట ఏమడిగాడు ఆయన? చదవండి. న్యాయాధిపతులు 16:28 త్వరగా. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే
దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని ఏంటండి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని. హల్లెలూయా. సంసోనుకి ఏమి తెలుసు? నా బుద్ధిహీనతను బట్టి, నా అవిధేయతను బట్టి నేను దేవునికి ఏ విషయంలో ప్రతిష్ఠించుకున్నానో ఆ విషయంలో నిలిచి ఉండకపోవటం వల్ల ఈ రోజున నేను ఫిలిష్తీయుల చేత బంధింపబడి 2 కన్నులు పోగొట్టుకున్నాను. అయినప్పటికీ నా దేవుడు నన్ను బలపరచగల శక్తిమంతుడు. నా శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి హల్లెలూయా నన్ను బలపరచగల నా దేవుడు నాకున్నాడు. ఆ విషయం ఎరిగిన సంసోను ఏం చెప్తున్నాడు? ఈ ఒక్క మారు నన్ను ఫిలిష్తీయులందరూ వింటూ ఉండగా హల్లెలూయా ఫిలిష్తీయులతో పాటు నేను మరణమవుతుంది గాకని ఆయన శాసించి హల్లెలూయా దేవుడిచ్చిన బలముతో హల్లెలూయా ఆ గుడుకున్నటువంటి స్తంభముల మండపం సమస్తముని మరగొట్టాడండి ఆయన. లేఖనముడు ఏముంది చెప్పండి తర్వాత 30వ వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను అయ్యా ఫిలిష్తీ జనులు సర్దారులు పండుగ చేసుకుంటున్నారు. వారికి దేవతా గుళ్ళు ఆయన కట్టేసి పండుగ చేసుకుంటా ఉన్నారు, అత్యయిస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో ఏం జరిగిందండి? విశ్వాసమును బట్టి నా దేవుడు నన్ను బలపరచగల శక్తిమంతుడని సంసోను నమ్మి ఏం చేశాడు ప్రియులారా? తన బలముతో, దేవుడు బలము ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆ బలముతో ఒక్కసారిలో వంగినప్పుడు మండపం అందరి మీద పడిపోయింది. దేవుని ఎవరు? మన ప్రభు. శక్తిహీనులకు శక్తి ఇచ్చే దేవుడు, బలహీనులకు బలాతిశయము, బలాభివృద్ధి. దేవుడు తన బలముతో ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు అండి, బలమనే విషయంలో అభివృద్ధి చేస్తాడు. ధనాభివృద్ధి ఎలా కావాలని ఆశిస్తావో ఓ సహోదరి సహోదరుడా, అలాగే హల్లెలూయా పరిశుద్ధాత్మ బలాన్ని ఆశించు, పరిశుద్ధాత్మ బలమును కోరు. పరిశుద్ధాత్మ బలము కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అంగలార్చు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలను ఆయన బలముతో అభిషేకించే దేవుడు. నూతన నిబంధన విశ్వాసుల యొక్క విశ్వాసము వెలుచూపుని బట్టి కాదు. దేన్ని బట్టి కాదండి? వెలుచూపుని బట్టి కాదండి. వెలుచూపు అంటే ఏంటండి? అయ్యా నాకు 30కి బలం ఉంది, 5కి బలం విత్తే సరిపోదు. వెలుచూపుని బట్టి కాదండి నా ప్రియులారా. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు తన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. సారా ఏమి తలంచింది, ఏమి గమనించిందండి? నేను నిన్న సాయంకాలం కొన్ని విషయాలు రాశాను బుక్లో. మరలా ఉదయకాలం లేచిన తర్వాత హల్లెలూయా దేవుని బలాన్ని గూర్చి, దేవుని శక్తిని గూర్చి
నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాత్రి మీరు బాగా గమనించండి నా ప్రియులారా, మరి టైం రాత్రి దగ్గర ఈ పరిచయం ముగించేటప్పటికి 11:30 దాటింది. నేను నా గదిలోకి వెళ్ళేటప్పటికి 11:15 ఎంత అయిందండి. హల్లెలూయా. దాని తరువాత నేను మరలా 2 గంటల టైంలో ఒక మాట నన్ను బాగా పట్టుకుందండి. నేను మరలా బైబిల్ తీసి ఆ ఎబ్రీ 11 అధ్యాయం 11 వచనం చదువుతూ ఉన్నాను. రాత్రి విన్నవారు ఏమి లేఖనాలు చదివారో ధ్యానం చేశారో నాకు తెలియదు, కానీ టైం ఎక్కువైపోయిందని ఇసుక్కుంటూ గొనుక్కుంటూ సొనుక్కుంటూ మీరు ఏం జరిగిందో మీకే తెలియాలి. కానీ అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అది మీరు వినాలి. ఒకవేళ సారమ్మకి కొంత అవిశ్వాసం అనేది తనలో ఉన్నా, విశ్వాసములో హల్లెలూయా దేవుని మాట విని అలాగ లోబడి దేవుడు వెళ్ళమన్న దానికి వెళ్ళి వెళ్ళమన్న మార్గం గుండా వెళ్ళి దేవుడు ఏమి చెప్తే అలా చేసే అబ్రహాము యొక్క భార్య అయిన సారాకి అబ్రహాం విశ్వాసమును గూర్చి బాగా బోధించనుకుంటున్నది. బోధిస్తాడని బోధించకుండా ఉండడు. కాబట్టి ఆ బోధ ఆమెలో ఏం చేసింది? చదవండి 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక, నమ్మదగిన దేవుడని ఎంచుకుంది కాబట్టే ప్రియులారా, తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు అనగా హలో, దేవుడు స్త్రీలో గర్భమును పురుషుల్లో బీజమును పెట్టాడు. దాన్నే శరీర ధర్మం అన్నారు కొత్త నిబంధనలో. హల్లెలూయా. వారు వివాహమైనప్పుడు లేక వారికి యవన వయసు మధ్య వయసు కలిగి జీవిస్తున్నప్పుడు ఎలా జీవించారో ఈ 99 సంవత్సరాల అబ్రహాం, హల్లెలూయా, 89 ఏళ్ళు గల సారాయు, హల్లెలూయా హల్లెలూయా, శారీరకమైన ధర్మములు నెరవేర్చడానికి వారిద్దరూ శక్తి పొందారు. దేవుని స్తోత్రం. ఒక మాట మీకు నేను చెప్తున్నా. ఉదయం నేను ఈ మెసేజ్ రాసి పుస్తకంలో కొన్ని విషయాలు నోట్ చేసుకుని నేను బాత్రూంలో స్థానానికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే స్త్రీ గర్భం ధరించిన తర్వాత బిడ్డని కనడానికి ఏం చేయడానికండి, యవనస్తురాండ్లైనటువంటి అమ్మాయిలకే బిడ్డలు కనేటప్పుడు ఏం చేస్తారు? రక్తం లేదనో అయ్యా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు గమనించండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. 89 సంవత్సరాలు లేక 90 ఏళ్ళ వయసు కలిగినటువంటి సారమ్మకి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. కానీ మీరు వినాలి, ఒక బిడ్డను గర్భం ధరించి ఆ బిడ్డను కనే వరకు ఒక స్త్రీ పడే పాటలేమిటో, హల్లెలూయా హల్లెలూయా, నా ఇంట్లో నేను చూశానండి. ఎందుకంటే మహాదేవుని కృప చేత నా భార్య నాకు కుమారుని భూమి మీద ఆమె కన్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి మాకు లేదు, వెళ్ళవలసిన పని లేదు, ఇంట్లోనే డెలివరీ అయింది. నేను ఆ
టైంలో మా బిడ్డ దేవరా పుట్టేటప్పుడు మరి పేగులన్నీ చుట్టేసుకుని ఆమె భూమి మీద జన్మించిన దేవుని స్తోత్రం. అప్పుడు నా భార్య తనను కనేటప్పుడు ఆమె పడ్డ వేదన ఏంటో నాకు తెలుసు. కాబట్టి ప్రియులారా ఇక్కడ వినాలి, సారాకే ఎక్కువ శక్తి కావాలి. ఇక్కడ అర్థమవుతుందా? గర్భము ధరించడానికి శక్తి కావాలి. గర్భము ధరించిన తర్వాత హల్లెలూయా గర్భములో ఉన్న బిడ్డ పెరగటానికి అవసరమైన శక్తి కావాలి ఆవిడికి. మరి ఆ గర్భంలో బిడ్డ 9 నెలలు పూర్తి చేసుకుని 10వ నెలలో హల్లెలూయా ఆ ఇస్సాకు అనే బిడ్డకి జన్మమిచ్చేటప్పుడు కూడా సారాకి చాలా శక్తి కావాలి. హలో, నేను చెప్పే మాట పురుషుల కంటే స్త్రీలకి, పిల్లల కన్నా పెళ్ళై పిల్లల కన్నా స్త్రీలకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆమె గర్భవతి అవడానికి, గర్భవతి అయిన తర్వాత బిడ్డలో ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డను పెంచడానికి శక్తి కావాలి. ఈ 2 శక్తుల కంటే మూడోది ఏంటండి? బిడ్డని కనడానికి శక్తి. హల్లెలూయా హల్లెలూయా. ఆ బిడ్డ భూమి మీదకి వస్తున్నప్పుడు వచ్చే రక్తపు దీని అంతటికి శక్తి ఎలా పొందిందండి? హల్లెలూయా. ఎలా పొందింది? వాక్యం చూడండి, పట్టుకోండి. విశ్వాసమును బట్టి సారాయు, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అందువల్ల ఏమైంది? గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు బిడ్డను కనుటకు శక్తి నొందెను. దేవుని స్తోత్రం. నువ్వు ఏమెంచుకుంటున్నావు? అయ్య బాబా కరోనా వ్యాధి లాడి చచ్చిపోయి, ఈడు చచ్చిపోయి, లాడి చచ్చిపోయి, ధనవంతుడు చచ్చిపోయి, ఆయన చచ్చిపోయి, ఏమీ లేను నా పరిస్థితి ఏంటి? చాలా మంది విశ్వాసులు హల్లెలూయా రోగం గారు ఏంటండి? రోగం గారు జబ్బు గారు నా జోలికి రాకండి బాబు. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. ఇలాగా ప్రాధాయపడవలసిన కర్మ మనకు లేదు. ముందు మనము సేవించుచున్న దేవుడు ఎవరు? ఆయన శక్తి సామర్థ్యములు ఎలాంటివి? ఆయన బలం ఎలాంటిది? ఇన్ని విషయాలు ఆలోచించడానికి ఈ రోజున మనుషులకు ఏమీ లేదండి. ఇవన్నీ ఆలోచించడానికి బుర్రలేదండి. హల్లెలూయా. 2000 నెల పెన్షన్కి ఇంకో 500, 2250 ఇస్తున్నారు. ఈ సంవత్సరం పోతే 2500 వస్తాయి. ఇంకో సంవత్సరం కడితే 2750 వస్తాయి. ఈ లెక్కలు బాగా తెలిసింది. హలో, మహాదేవుని కృప యొక్క విలువ ఏమిటో నిజంగా నేను చాలా వేదంతో మీకు చెప్తున్నాను. నా పిల్ల చాలా వేదంతో నేను మీ ముందు నిలబడ్డాను. నా మహాదేవుని శక్తి ఏంటో గడిచిన 45 సంవత్సరాల కాలంలో నేను అనుభవించాను. రానున్న దినాలు ఇంకా అనుభవింపబోచున్నాను నా ప్రియులారా. శక్తిహీనులకు శక్తి ఇచ్చే దేవుడు, బలహీనులకు బలాభివృద్ధినిచ్చేయి దేవుడు మన దేవుడు. శక్తిహీనులుగా ఉన్నవారు శక్తి పొందాలన్నా బలహీనులు హల్లెలూయా బలాభివృద్ధి పరిశుద్ధాత్మ అభిషేకముతో
బలాభివృద్ధి పొందాలన్నా ఏమి కావాలి? సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. సజీవ యాగముగా దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి నా ప్రియులారా. అదే టైంలో ఇంకొక విషయం కూడా బాగా ఎరిగిన వారమై ఉండాలి. నేను సేవిస్తున్న నా దేవుడు ఎలాంటి ఆయన ఎవరు? ఏమండి, ఒక మాట మీకు చెప్తాను. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై కానాను భూభాగంలో అడుగుపెట్టి, అర్థమైందండి, లోతు మాటలు విని ఐగుప్తుకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఆదికాండం 17 వచ్చే మొదటి వచ్చిన చదవండి. చదవమ తీస్తేని ఆదికాండం 17. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ప్రియులారా, బాగా గమనించాలి. అబ్రాహాము సారాయు ఎవరు యందు విశ్వాసం ఉంచారు చెప్పండి? ఎవరు యందు వారు విశ్వాసం ఉంచారు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఎవరు? మన ప్రభు. సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, ఒక మాట వినండి. ఈ శరీరములో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని రోగాలు కానీ, కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానీ, లేక ఇతరితర విషయాలు ఏమైనా మనలను బలహీనపరుస్తూ ఉన్నప్పుడు వాటిని బట్టి కృంగిపోవలసిన కర్మ యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడ్డ పరిశుద్ధులకు లేదండి, అక్కర్లేదు. ఎందువల్ల? బలమెవరిది చెప్పండి? ఈ 62వ కీర్తన 11వ వచనంలో ఏమి రాయబడింది చదవండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, ఒక మాట మీరు వినండి, బాగా వినాలి. భూమి మీద ధనికులైనటువంటి తల్లిదండ్రులు అయ్యా, వారుకున్న ధనమంతా ఎవరికి దారాదత్తంగా దారబోతారు చెప్పండి? వారి వారసులకు, వారి పిల్లలకు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం 66వ కీర్తనలో చూస్తే దేవుడు బలమును తనకు నడికట్టుగా కట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అంగీ కట్టేటప్పుడు నడానికి అది జారిపోకుండా ఉండడానికి ఒక నడికట్టు కట్టేవారు. కాబట్టి బలమును నడుమునకు నడికట్టుగా కట్టుకున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన ప్రభువు దగ్గర ఏముందండి అయ్యా? మీరు వినాలి. దేవుని స్తోత్రం. ఈ 62వ కీర్తన 11వ వచనంలో ప్రకారముగా మన ప్రభు దగ్గర ఏముంది? బలమనే గొప్ప ధననిధి ఉందండి. ఏముంది? బలమనే గొప్ప ధననిధి ఉంది. ప్రియులారా, ఈ బలమనే ధననిధిని ఎవరికి ఐదు దారబోతాడు? ఎవరికి ఇస్తాడు చెప్పండి?
ఎందరైతే యేసుక్రీస్తు నామము ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని చేత ఆయన నామమును అంగీకరించడం చేత యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడుట ద్వారా ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండే అధికారము దేవుని వలన పొందేరో, హల్లెలూయా, వారందరూ ఎవరండి? దేవుని పిల్లలగుటకు దేవుడే వారికి అధికారం ఇచ్చాడు. వారు శరీరేచ్ఛ వల్ల కానీ మానసేచ్ఛ వల్ల కానీ హల్లెలూయా పుట్టిన వారు కాదు. వారు ఎవరు? మరి దేవుని వలన పుట్టిన వారు. దేవునికి స్తోత్రాలు. దేవుని వలన పుట్టిన దేవుని పిల్లలకు దేవుడు తన బలమనే ఆస్తిని హల్లెలూయా నీకు పంచుతా ఉన్నాడండి. ఒకవేళ మనలను బలహీనపరచడానికి, ఆరోగ్యవంతుడిగా ఉన్న నన్ను కూడా అనారోగ్యవంతుడిగా చేయడానికి ఏ రోగ బలహీనతైనా వచ్చిందనుకోండి, రోగం రాగానే మనుషులు ఎందుకు బలహీనం అవుతారు? ఆ రోగము బలహీనత కాబట్టి. అది హల్లెలూయా. చాలా మంది ఈ విషయం అర్థం చేసుకుంటలేదు, బాగా ఇప్పటికైనా గ్రహించండి. ఆ రోగం బలహీనమైంది కాబట్టి ఈ బలహీనమైనది హల్లెలూయా ఈ శరీరములోకి రాగానే అది ఏం చేస్తుందండి? మనిషిని బలహీనపరుస్తుంది. కానీ మన దేవుడు, మన ప్రభు, ఆయన కుమారులకి కుమార్తెలకి గొప్ప ఆస్తి ఆయన దగ్గర ఉంది. ఏ ఆస్తి? బలమనే ఆస్తి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. రెండో మారు కూడా కీర్తనకారుడికి అదే మాట వినబడింది. బలము దేవునిది నా ప్రియులు. బలము ఎవరిదండి? దేవునిదండి. బలము దేవునిదండి. ఆ బలమనే గొప్ప ఆస్తిని, ఆ బలమనే ఆస్తిని దేవుడు తన ప్రజల కొరకు ఖర్చు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప కోటీశ్వరులుంటే వారు తర్వాత ఆ డబ్బంతా ఏం చేస్తారు? వారి పిల్లలకి ఎలాగ వారు పంచుతారో దేవుడు. నేను బాత్రూంలోకి వెళ్ళి హల్లెలూయా మా చిరంజీవిని పిలిచి ఈ పుస్తకంలో మాట రాయమన్నాను. దేవుడు తన బలము అనే ధననిధిని తన యందు సంపూర్ణ విశ్వాసము ఉంచు తన ప్రజల కొరకు బలమైన తన ధననిధిని ఖర్చు చేస్తాడు. ఆయన ఖర్చు చేస్తాడు. అందుకే ఫిలిప్పీ 4:13లో పౌలు భక్తుడు ఏం చెప్తాడు? నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను, నాకు నేనుగా ఏమీ చేయలేను. నేను ఒకవేళ శారీరకంగా బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరుస్తున్న నా దేవుడు మాత్రము బలమైన వాడు. కాబట్టి ఆ బలమైన దేవుని కృపను, దేవుని బలాన్ని మనం అనుభవించాలండి. లేకపోతే నువ్వు ఒక దద్దమ్మగా పెరిగి బందగా మారిపోతావు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి బలహీనతకి గడగడగడ వణుకుతావు. అలాగ వణకవలసిన కర్మ విమోచించబడ్డ పరిశుద్ధులకు అక్కర లేదు, ఉండదు, ఉండకపోదు. ఎవరు గలిబిలి గందరగోళం చెందవలసిన పరిస్థితి లేదు. కానీ ఒక మాట చదివించి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ముందు తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను అబ్రహాం గురించి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అనగా మృతులను సజీవులుగా చేయువాడును, మృతులను సజీవుడిగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. అది అయ్యా, లేని ఇస్సాకుని దేవుడు ఉన్నట్టుగా పిలిచాడండి. ఆయన మీదటికి నేను నీ ఇంటికి వస్తాను, నీ భార్య అయిన సారా ఒక కుమారుని కంటది, అతనికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టదువు. ఇస్సాకు లేడండి అక్కడ. హల్లెలూయా. ఈ ఇస్సాకు అనే వ్యక్తిని ఇంకా సారా గర్భంలోకి ఆ ఇస్సాకు అనే వ్యక్తి సృష్టి పుట్టడానికి అవసరమైన బీజము కూడా రాలేదు. కానీ ఏం జరిగిందండి? అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ఆనాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు నిరీక్షణకు ఆధారం లేని ఆ టైంలో 17 వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ గలవాడై నమ్మెను. అదేనండి, ఆది ఎబ్రీ 11:1 ఉంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదనే మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా 4:17 ఆయన రాస్తా ఉన్నాడు. విశ్వాసము, సంపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో ప్రియులారా, దాని వలన మనం ఏం చేపడతాం? ఒక వాక్యం చదవండి, నేను ముగిస్తాను. రోమా 4:21. దేవుని మహిమపరిచి, అయ్యా ఆగండి 19 నుండి 21 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అబ్రహాము 99 ఏండ్ల వయసు, దగ్గర 100 సంవత్సరాల వయసులో శారీరకంగా మృతతుల్యుడై ఉన్నాడు. శారీరకంగా బలహీనుడే, కానీ విశ్వాసమందు బలవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన. ఆ ఆలోచనలో అబ్రహాముకి ఏమి రాలేదు? అవిశ్వాసం రాలేదు. ఎందుకు అవిశ్వాసం రాలేదు చెప్పండి? ఎందుకు అవిశ్వాసం రాలేదంటే ఈ 17వ వచనంలో ఏముందండి? ఏ దేవుడైతే నమ్మాడో ఆ దేవుని గురించి అబ్రహాముకి ఏమి తెలుసు? మృతులను సైతము సజీవులుగా చేయగల శక్తిమంతుడు, లేని వాటిని ఉన్నవని పిలిచే దేవుడు. అసలు విశ్వాసం అనే మాటకు నిర్వచనం అదేనండి నా ప్రియులారా. అందుకే రాత్రి మాట అన్నాను, చాలా మందికి బాధ కలిగింది ఏమో, దయతో క్షమించండి. విశ్వాసము లేని విశ్వాసము, ఏ విశ్వాసులండి అలా? విశ్వాసము లేని, హల్లెలూయా, లక్షల సమూహాలు ఈ ప్రపంచంలో విశ్వాసులు లేని విశ్వాసులే పెరుగుతూ ఉన్నారు. మృతులను సైతము లేపుటకు నా దేవుడు శక్తివంతుడు.
లేని వాణిని ఉన్నవని పిలిచే నా దేవుడు. నిరీక్షణకు ఆధారం లేదండి. అయ్యా పిల్లలు లేరు, నిన్ను అనేక జనులకు నేను తండ్రిగా చేస్తాను, నీలో నుండి రాజులు పుడతారు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేనేం చేస్తాను? నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త జనులను అబ్రాహాం నేను ఆశీర్వదిస్తాను. నేనేం చేస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. నా ప్రియులారా, మాట విన్న తర్వాత, అవిశ్వాసము విన్న తర్వాత, అయ్యా సారా పరిస్థితి, అబ్రహాం పరిస్థితి, శరీర పరిస్థితి ఆలోచించాడండి. ఆ ఆలోచన ఏం చేయలేదు, దేవుని తలంపు నుండి మాత్రం అతను దూరం చేయలేదు. హల్లెలూయా. ఈ రోజు విశ్వాసులందరూ బాబు లోకానుసారమైనటువంటి దానితో మన విశ్వాసం ముడిపెడతా ఉన్నారు. అది విశ్వాసం కాదండి, అది విశ్వాసం కాదు. నీకు దాన్ని చెప్పాలంటే అసలైన భాషలో అవిశ్వాసం. మృతులను సైతము లేపుటకు నా దేవుడు శక్తివంతుడు. లేని వాటిని ఉన్నవని పిలిచే నా దేవుడు, ఆయన నాకు దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాకు రక్షకుడిగా ఉన్నాడు, ఆయన నాకు రాజుగా ఉన్నాడు, ఆయన నాకు యజమానుడిగా ఉన్నాడు, ఆయన నాకు మంచి కాపరిగా ఉన్న దేవుడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నా, ఆయన యందు నేను ఇలాంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉన్నారో నా ప్రియులారా, వారు ఎప్పుడు బలహీనమవరు, వారు ఎన్నడూ తొట్టిల్లరు. ఒకవేళ తొట్టిల్లిన పొరపాటున ఒకసారి దేవుడు కనికరం దిగితే వెంటనే లెగిస్తారు దేవుని స్తోత్రం. అర్థమైందండి? అవిశ్వాసము ఉంటే దేవునికి విరోధమైన ఆలోచనలు, మాటలు పనిచేస్తాయి. విశ్వాసం ఉంటే దేవుని భయపరుస్తాం. అబ్రహాము సారా గర్భవతి అయిన తర్వాత అండి, అయ్యా దేవుడు చెప్పిన వెంటనే మీదటికి నేను ఇంటికి వస్తాను, నీ భార్య కుమారుడు కంటదని చెప్పిన మాట అండి. విన్న వెంటనే తనకు తెలిసిన వారందరికీ ఆయన ఏం సాక్ష్యం ఇచ్చాడు? నాకు కుమారుడు పుడతాడు, నా భార్య కంటది. అయ్యా ఈ మాట విన్నటువంటి ఈ లేటెస్ట్ విశ్వాసం బాబు, ఈ 20వ శతాబ్దం ఇది. ఈ 21వ శతాబ్దంలోని ఈ మనుషులైతే ఓ నేను వాడా, ఓ పిచ్చోడా, పిచ్చి పట్టిన మాటలు మాట్లాడి దేవునికి అవమానం తేకయ్యా అని చెప్పేసి బుద్ధి చెప్తా ఉంటాను. ఇది అబ్రహాముకు పిచ్చి పట్టలేదు. మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని శూన్యము ఉన్నప్పుడు భూమి కలుగ్గా కన్నప్పుడు శూన్యములోండి భూమి పుట్టుకొచ్చింది. నా ప్రియులారా, శూన్యముగా ఉన్న మండలమును ఆకాశములు కలుగ్గా కన్నప్పుడు ఆకాశములు పుట్టుకొచ్చినవి దేవుని స్తోత్రం. ఈ రోజున మనం తింటూ అనుభవిస్తున్నాం ఫలవృక్షములన్నీ, ఆహార ధాన్యములన్నీ, పప్పు ధాన్యములన్నీ
కలుగు గాకని దేవుడు ఆజ్ఞాపించిన భూమి వాటిని పుట్టించిందండి. అంత శక్తిమంతుడైన దేవుడు మన ప్రభు. ఆయన శక్తి మీద నమ్మకం ఉంచాడు. దేవుని శక్తిని నమ్మినవాడు దేవుణ్ణి మహింపరుస్తాడు, ఆయన ఇష్టం నెరవేరుస్తాడు, ఆయనకు అనుకూలంగా సాగిపోతారు. దేవుని మాటను నమ్మని అవిశ్వాసులు ఏం చేస్తారండి చెప్పండి అయ్యా? దేవునికి ఎప్పుడు విరోధంగానే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక్కటి మర్చిపోకు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ముందు మన మార్గాలు మనం వదిలిపెట్టి దేవుని మార్గంలోకి రావాలి. అవిశ్వాసముతో నశించిపోయే మన తలంపులు పక్కన పెట్టి, అవిశ్వాసం ద్వారా ఎన్నో రకాలుగా నష్టపోయే మన తలంపులు పక్కన పెట్టి, సంపూర్ణ విశ్వాసము కలిగిన పరిశుద్ధులు పూర్వ దినాల్లో ఏమంటే ఒక మాట, అబ్రహాము కాలంలో సారా దినాల్లో దేవుని యందు వృద్ధాప్యం ఉంది శ్వాసం ఉంచి పిల్లలు కలిగిన వారు వారికి మాదిరిగా లేరండి. ఎవరికి? అబ్రహాంకి సారాకి అప్పుడు మాదిరిగా లేరు. ఈ రోజున మనకి వారి తర్వాత తరము వారికి అబ్రహాము సారా ఇస్సాకును కన్న తర్వాత ఆ తర్వాత తరము నుండి ఇప్పటి వరకు కూడా వారు ఒక మాదిరిగా ఉన్నారు. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణమైన సజీవ యాగమైన సమర్పణ, సంపూర్ణ విధేయత కలిగిన దేవుని ప్రజల విషయంలో దేవుడు ఎప్పుడు నమ్మకమైన వాడని, అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్యకరము చేసే దేవుడని, ఆయన బలమనే తననిధితో వారిని బలపరిచి అభివృద్ధి పరిచే దేవుడని ఖచ్చితంగా నువ్వు నమ్మినట్లయితే ఏది నమ్ముతావో ఏం చేస్తావు చెప్పండి, దాని అనుభవిద్దాం. హల్లెలూయా. అవిశ్వాసంతో ఏమంటే అవిశ్వాసం మనిషిని కృంగపెడుతుంది, అవిశ్వాసం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, అవిశ్వాసం మరణానికి కూడా తీసిపోతుంది. విశ్వాసం గొప్ప విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. లోకమును జయించిన విశ్వాసం, లోకమును జయించడానికి ఉన్న మూలమేది? విశ్వాసులకు ఇవ్వబడిన అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన వారు ధన్యులు, ధన్యులు. అలా ఉండటానికి దేవుడు ఈ పునరుత్థాన దినములో ఆయన కృపను మనకిచ్చి మన బలపరుస్తూ ఉన్నారు. ఇక అనేక మంది శ్వాస వీరులు కూర్చున్న చరిత్రలు అందులో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే దేవుడు నన్ను రేపి ముందుకు తీసుకెళ్ళడానికి రానున్న దినాల్లో ప్రభు ఆయన రాకడ ఆలస్యమైతే ఆ విషయాలు ధ్యానం చేయడానికి దేవుడు మనకు అమూల్యమైన కృపించేలాగా అందరూ ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన దాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ పునరుత్థాన దినాన్ని బట్టి నీ బలాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, నీ కనికరము, నీ కృప, నీ కటాక్షము మాకు తోడుగా ఉండచేసి నీ యందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు, నీ వైపు ఎవరు చూస్తూ ఉన్నారు, నీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు పొందకముందే వారు పొంది ఉన్నామని ఒక దర్శనము కలిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారు, అలాంటి వారందరూ నీ కృపలో స్థిరపరచబడుతున్నారు. అలాంటి వారందరూ నువ్వు బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు. అలాంటి వారి జీవితాలు ఎన్నో అద్భుతములు చేస్తున్నావు. నీ అద్భుత కార్యాలు బట్టి నీకే స్తోత్రములు, నీకే మహిమ కలుగునే. క్రీస్తు యేసునందు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, మాకిచ్చిన గొప్ప విమోచనను బట్టి, మరణమనే సమాధాన గోతులోంచి లేవనెత్తిన కృపను బట్టి, నరకాగ్ని తప్పించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహిమగల రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసిన దేవానికి స్తోత్రం. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి అద్భుతమైన కార్యాలు బట్టి,
ఆశ్చర్యకరమైన కార్యాలు బట్టి, నీ ఘనమైన కార్యాలు బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి సహవాసం మాకు అనుగ్రహించిన మా గొప్ప దేవ, నీవే సజీవుడవు, నీవు దేవుడవు, నీవు అద్భుతములు చేసే దేవుడవు. నీ బలమును నీ ప్రజలమైన మా అందరికీ నీ బలమనే ధననిధిని, నీ బలమని నీ సొంత ఆస్తిని మాకు పంచి ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నీ బలముతో మమ్మల్ని బలాభివృద్ధిలోకి తీసుకెళ్తున్న ప్రభువా నీకు వందనాలు నాయనా. ఆనాడు 12 మంది అపోస్తలుడు మా విశ్వాసమూర్తి పరచమని ప్రభు నీ లూకాసు వార్త 17:5 అడిగినట్లు ప్రతి ఒక్కరూ ఒకవాడి శ్వాసంలో బలహీనురాలుగా ఉంటే నా బలహీనమైన అవిశ్వాసం తీసివేసి నాకు విశ్వాస అభివృద్ధినిమ్మని ప్రార్థన చేయండి ప్రియులారా. విశ్వాస అభివృద్ధి గురించి కన్నీరు కార్చండి. విశ్వాస విషయంలో నువ్వు అభివృద్ధి పొందినట్లయితే దేవుని శక్తిని, దేవుని బలాభివృద్ధి కూడా పొందుతాం. దానితో అన్ని రకాల ఐశ్వర్యాలు నీకు దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినములో ప్రభు ఇచ్చిన ప్రత్యేకమైన ఉపదేశాన్ని బట్టి, ఈ ఆలోచనంతని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభుకే చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహిమ గల తండ్రి, ఘనత మీకు, మహిమకి మీకే, ప్రభావం మీకే ప్రభువా. మీ ఆత్మ ద్వారా ఇంతవరకు బలహీనని మరుగు చేసి నీ బలమైన ఆత్మతో నన్ను బలపరిచి ఇక్కడున్న మా అందరినీ బలపరుచుతున్న మా తండ్రి, మాకిస్తున్న అమూల్యమైన ఉపదేశాలు బట్టి మీకే మహిమ, మీకే స్తోత్రములు కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ రాబోతున్న యుగములు కూడా తండ్రి అయిన దేవునికి మహిమ, ప్రభావం, ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహిమ గల మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి సహవాసం మాకిచ్చి ఈ పునరుత్థాన దినాన్ని మీ బలముతో, మీ శక్తితో నింపి మమ్మల్ని అభిషేకించిన మా తండ్రి, బలము, నీతి, బలమును నడికట్టుగా కట్టుకున్న దేవుడు, నీ బలమును నీ ప్రజలకిచ్చి నీ బలహీనుడైన నీ ప్రజలను బలాభివృద్ధితో బలపరిచే దేవుడు అయి ఉన్నావు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన పరిచర్య అంతటిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న కొద్ది మంది ప్రజలు, ఈ లైవ్ ద్వారా వింటున్న అనేక మంది జనాలు దీవించి, వినబోయే వారిని కూడా మీరు దీవించండి నాయన. అనేకులు దీన్ని వినట్లు కృప దయచేసి మీరే మహిమ పొందారు. అచ్చలుపుడిన ధూళిని, దుమ్మునైనా నన్ను ఇంకా బలపరిచి నీ మహిమాత్మే నిలవబెట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతోను భూలోకమందు ప్రభువును ప్రేమించి ఆయన రాకడికి ఎదురు చూస్తున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం, స్వస్థత, నెమ్మది, ఆదరణ సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే మహిమ కలుగునుగాక.